ప్రియమైన యవ్వన బిడ్డలారా, ఈ సాయంత్రం వేళలో మనము యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక పేజ్ నెంబర్ 223. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. చాలు. ఏమని ఉంది ఇక్కడ? చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమి రాయబడింది? చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. ఎవరు దేవుని సంబంధులు? చిన్న పిల్లలు కదా. మీరు చిల్డ్రన్స్ డే జరుపుకున్నారా? లాస్ట్ వీక్ పోయిన వారంలో చిల్డ్రన్స్ డే ఎంతమంది పోయారు స్కూల్కి? చిల్డ్రన్స్ డే జరుపుకున్నారు కదా. చిల్డ్రన్స్ డే రోజు మీరంతా చిన్న పిల్లలు మీరందరూ కార్యక్రమం చేస్తున్నారు కదా. ఎవరిని గుర్తు చేసుకున్నారు? చిల్డ్రన్స్ డే రోజు ఎవరిని గుర్తు చేసుకున్నారు? ఎవరిని? చాచా నెహ్రూ. ఆయనని చాచా నెహ్రూ అని గుర్తు చేసుకున్నారు కదా. ఎందుకు? ఆయన బర్త్డే, ఆయనది పుట్టినరోజు, నెహ్రూ పుట్టినరోజు. అందరూ మన దేశంలో ఏం చేస్తారు? చిల్డ్రన్స్ డే జరుపుకుంటారు. చిన్న పిల్లల కార్యక్రమం జరుపుకుంటారు. ఓకే, ఏం జరుపుకుంటారు? చిన్న పిల్లల కార్యక్రమం జరుపుకుంటారు. చిన్న పిల్లల కార్యక్రమం జరుపుకున్నప్పుడు మీరంతా ఏం చేస్తారు? చాచా నెహ్రూ గురించి స్పీచ్ ఇచ్చింటారు కదా స్కూల్లో. చాచా నెహ్రూ లాగా రెడీ అవ్వడము, చాచా నెహ్రూ లాగా రోజు పెట్టుకోవడము, చాచా నెహ్రూ పిల్లల దేశం వాటి స్వీట్లు పంచడము, ఇవన్నీ చేస్తారు కదా. కానీ ఇక్కడ మనము ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని ప్రేమించాడు, ఆయన చనిపోయాడు. మరి మన యేసయ్య ఏం చెప్తున్నాడు? మన యేసయ్య ఏం చెప్తాడంటే 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. అంటే దేవుని సంబంధులు అంటే ఎట్లా దేవుని సంబంధులు? మీరు చిన్నప్పటి నుండి తల్లిదండ్రులకు పుట్టి ఉన్నారు కదా. కానీ ఇప్పుడు మీరు దేవుని సంబంధులు అంటే దేవునికి బిడ్డలు, దేవునికి పుట్టిన బిడ్డలు, ఆధ్యాత్మికంగా దేవుని బిడ్డలు అన్నమాట. ఓకే, ఆధ్యాత్మిక జీవితంలో చిన్న పిల్లలందరూ దేవుని సంబంధికులు. ఇక్కడ మేము పెద్దవారమైనా కూడా దేవునికి పిల్లలమే, పెద్దవారైనా కూడా ముసలివారైనా కూడా దేవుడికి చిన్న పిల్లలే. దేవుడు తండ్రి కాబట్టి ఆయనే మనకు సృష్టించినాడు కాబట్టి, మనం సృష్టించిన దేవుడు మనకు తండ్రి కాబట్టి మనమంతా ఆయనకు పిల్లలము. ఓకే, మరి దేవుని సంబంధులు అంటే ఎవరు? ఇప్పుడు మనము చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు అన్నారు కాబట్టి దేవుని సంబంధులు అంటే ఎవరు చూద్దామా? యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనంలో చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనం, 89వ పేజీ నెంబర్, కొత్త నిబంధనలో 89వ పేజీ నెంబర్. యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనము. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మనము చిన్న పిల్లలారా దేవుని సంబంధులు అన్నారు కదా. దేవుని సంబంధులు ఏం చేయాలా? దేవుని సంబంధికులు ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే చిన్న పిల్లల పైన మనము దేవుని సంబంధులు కాబట్టి దేవుని సంబంధులు ఏం చేయాలి? దేవుని మాట వింటారు. దేవుని సంబంధికులు దేవుని మాట వింటారు, దేవుని మాటకు లోబడతారు, దేవుని మాట విని గ్రహిస్తారు కదా. దేవుని మాటలు ఎప్పుడైనా వింటూ గ్రహిస్తూ ఆయన మాటలు వింటూ ఆయన వాక్యం నేర్చుకుంటూ ఉంటే అప్పుడు దేవుని సంబంధులు. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు అంటే దేవుని సంబంధులు ఎవరు? దేవుని మాట వినేవారు. దేవుని మాట అంటే ఏంటి? ఈ బైబిల్ వాక్యే కదా. బైబిల్లో రాసినటువంటి ఈ మాటలన్నీ ఎవరివి? దేవుని మాటలు. కాబట్టి మనము ఇప్పుడు చదువుకున్నాం కదా 47వ వచనంలో యోహాను సువార్త 8:47లో ఏమని రాయబడింది? దేవుని సంబంధి అయిన వాడు ఏం చేస్తాడు? దేవుని మాటలు వినును.
దేవుని మాటలు వినేవారు ఎవరు? దేవుని సంబంధికులు. అది మొదటి పాయింట్. రెండో పాయింట్ చూద్దాము. మొదటి యోహాను రాసిన పత్రిక, ఇందాకనే మనం చదువుకున్నాం కదా. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని చెల్లించు ప్రతివాడు నీతిమంతుడు. అలాగే 10వ వచనంలో ఉంది, దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తెలియబడును. నీతిని చెల్లించు ప్రతివాడు ఎవరు? దేవుని సంబంధి. దేవుని సంబంధిలో మొట్టమొదటి వారు ఏం చేస్తారు? దేవుని సంబంధికులు దేవుని మాట వింటారు. రెండవది నీతిని జరిగించేవారు. దేవుని సంబంధికులు ఎవరు? నీతిని జరిగిస్తారు. ఓకే, నీతి జరిగిస్తూ నీతిగా జీవిస్తూ ఉండే బిడ్డలంతా ఎవరు? దేవుని సంబంధికులు. తర్వాత ఇదే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో 2వ భాగంలో లాస్ట్ లైన్ లో చూద్దాము. దేవుని నీతిని జరిగించు ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. అంటే దేవుని సంబంధులు కారు వారు ఎవరు? సహోదరుని పక్కన ఉన్నటువంటి ప్రేమించిన వాళ్ళు దేవుని సంబంధికులు కారు. అంటే అర్థం ఏంటిది? దేవుని సంబంధికులు ఎవరిని ప్రేమించాలి? మన తోటి వారిని, మన సహోదరుని ప్రేమించాలి కదా. పక్కన ఉన్న వారిని, మనతో పాటు నివసించే వారిని ప్రేమిస్తే వాళ్ళు ఎవరు? దేవుని సంబంధికులు. మొట్టమొదటిగా ఏం తెలుసుకున్నామో చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు అంటే దేవుని సంబంధులు ఏం చేస్తారు? మొట్టమొదటిగా దేవుని మాట వింటారు. రెండవదిగా నీతిని జరిగిస్తారు. మూడవదిగా ఏం చేస్తారు? ఇతరులను ప్రేమిస్తారు. అంటే సహోదర ప్రేమ చూపిస్తారు. సహోదరులు అంటే ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి జీవిస్తారు కదా. ఇదే మాట దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇదే 3వ అధ్యాయంలో 18వ వచనంలో చూడండి. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించము. ఎలా ప్రేమించాలి? మన తోటి వారిని, బ్రదర్స్ ని, సిస్టర్స్ ని ఎలా ప్రేమించాలి? మాటతోనూ నాలుకతోనూ కాదు. ఎలా ప్రేమించాలి? క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. క్రియ అంటే మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం కదా, సహాయం చేసుకోవడం. ఎవరికైనా కష్టం ఉందంటే హెల్ప్ చేసుకోవడం. ఎవరికంటే ఏదైనా చదువులో వీక్ కావాలంటే వాళ్ళకి మెల్లగా నేర్పించడం. ఓకే, మ్యాథ్స్ చాలా మంది మ్యాథ్స్ వీక్ ఉంటారు కదా. ఏం వీక్ ఉంటారు? మ్యాథ్స్ ఎక్కువ లెక్కలు వీక్ ఉంటారు. కాబట్టి ఏం చేస్తారు? పక్కన వాళ్ళకి ఫ్రెండ్స్ అడుగుతారు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా అని అడుగుతారు కదా. అట్లా ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు ఏం చేయాలి? మనము నేర్పించాలి. అదే క్రియ రూపంలో ప్రేమించడం అంటే అదే. సత్యముతోనూ ప్రేమించాలి. సత్యం అంటే ఎవరు? మీకు తెలుసా సత్యం అంటే ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. ఏమని రాయబడింది? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునకు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించెను కదా. మన దేవుడు ఎవరు? మనకు దేవుని పిల్లలు అవడానికి ఆయన అధికారము అనుగ్రహించున్నాడు. తర్వాత 14వ వచనంలో, కృపా సత్య సంపూర్ణుడు ఎవరు? మన దేవుడు. ఇందాక చెప్పాను కదా, మన క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. సత్యం అనగా ఎవరు? మన దేవుడు. యేసు ప్రభువులో ఒక పేరు సత్యవంతుడు. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఎవరున్నారు? ఈ వాక్యం నివసిస్తా ఉంది కదా. వాక్యం ఎక్కడుంది? మొదటి వచనంలో ఏమని రాయబడింది? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే ఎట్లా ఉంది? ఏమని ఉంది? ఆ వాక్యమే చక్కటి లాస్ట్ లైన్ మొదటి వచనము లాస్ట్ లైన్ ఏమని? ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుడు వాక్య స్వరూపి, ప్రేమ స్వరూపి. దేవుడు వాక్య స్వరూపి. వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ వాక్యం ఎవరు? దేవుడే. దేవుడు కృపా సత్యం. ఆ వాక్యము 14వ వచనం చూడండి. ఆ వాక్యము
వాక్యం అనే శరీరం. అంటే ఈ వాక్యమే మన దేవుడు. మనకు కనిపిస్తున్నాడు, మన ఎదురుగా ఎట్లా మాట్లాడతాడు, మనకు ఈ వాక్యం ద్వారానే మాట్లాడతాడు కదా. అదే చెప్తుంటా కదా, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. ఎవరు మీరు? ఇప్పుడు చెప్పండి చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. దేవుని సంబంధులు ఏం చేస్తారు? మొట్టమొదటిగా దేవుని మాట వింటారు. రెండవదిగా నీతిని అనుసరిస్తారు. మూడవదిగా ఇతరులను సహోదరులను ప్రేమిస్తారు. ఎలా ప్రేమిస్తారు? క్రియ చేతును సత్యము చేతును ప్రేమించాలి. ఓకే, మరి మనము ఇంకొక మాట చూద్దాము. ఇదే గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, పేజ్ నెంబర్ 176. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. పిల్లలారా, ప్రభువునకు మీ తల్లిదండ్రులకు విధేయులై యుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునంటే ఏం చేయాలంట? నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. తర్వాత అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగు అని వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొట్టమొదటిది మనం మొట్టమొదటి ఏం చేయాలి? తల్లిని తండ్రిని సన్మానించాలి. ఎవరిని సన్మానించాలి? ఈ లోకంలో మనము ఎవరికి పుట్టాము? ఒక తండ్రి ఒక తల్లికి పుట్టాం, పేరెంట్స్ కదా. ఆ పేరెంట్స్ మనం ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానించాలంటే పోమా నేనేం పని చేయను, ఎందుకు చెప్తా, నాకే చెప్తావా ఎప్పుడు పని అంటారు కదా. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు ఏం చేస్తారు? ఎప్పుడు నాకే పని చెప్తావమ్మా, వాడు లేదా వాడు చెప్పు, తమ్ముడు కంటే తమ్ముడు చెప్పు, ఆ తమ్ముడు ఏం చేస్తారు అక్కకు చెప్పు, ఇట్లా మాట్లాడతారు కదా. పిల్లలు ఏం చేస్తారు? ఎప్పుడు నాకే చెప్తావా, ఎప్పుడు నేను షాపింగ్ పోతా అంటారు కదా. ఏమంటారు? ఎప్పుడు నేను షాపింగ్ పోతా, ఎప్పుడు నాకే పొట్టుకాడ వెళ్ళిపోతామంటారు. ఎందుకు? అన్నకి చెప్పు, అక్కకి చెప్పు, లేకుంటే తమ్ముడికి చెప్పు, చెల్లికి చెప్పు అని అంటాం. ఏం చేయాలంట? తల్లిదండ్రులను సన్మానించాలి. ఎలా సన్మానించాలి తల్లిదండ్రులను? మంచిగా ఇప్పుడు నేర్చుకున్నాం కదా దేవుని సంబంధులు. మాటలోను నీతితోనూ సత్యముతోనూ మనము జీవిస్తే ఆధ్యాత్మికంగా మనం దేవుని బిడ్డలం కదా. అలాగే ఈ లోకంలో తల్లిదండ్రులను సన్మానిస్తే మనకి ఏం జరుగుతుంది? మనము దీర్ఘాయుష్మంతులం అవుతాము. ఏమన్నారు? భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతాం. దీర్ఘాయుష్ అంటే ఏం తెలుసా? దీర్ఘాయుష్ అంటే ఏంటిది? చాలా సంవత్సరాలు జీవిస్తాం. ఇప్పుడు ఎంతకాలం జీవిస్తామో? 70 లేకుంటే 20 సంవత్సరాలు జీవిస్తాం.